అసలు యేసు ఎవరు అనేది ఫస్ట్ ప్రశ్న వస్తుంది. యూదులు అనే వాళ్ళు ఉన్నారు. యూదులు ఏం చేసుకున్నారంటే ఒక మతాన్ని క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళది పాత నిబంధన. దాన్ని యాక్చువల్ గా పాత నిబంధన అనరు, దాన్ని తనక్ అంటారు. మీకు తెలిసిందే. సో ఈ పాత నిబంధన ఏదైతే ఈ రోజు క్రైస్తవులు అనుకుంటున్నారో అది ఒరిజినల్ గా యూదుల గ్రంథం, అది తనక్. సో ఆ తనక్ లో వాళ్ళు ఏంటంటే ఇక రకరకాల ఆజ్ఞలు ఇస్తుంటాడు, నాకు బలులు కావాలంటాడు. ఆ యెహోవా క్యారెక్టర్ నే చూస్తే మనకు ఏ రాక్షసుని చూసినట్టు ఘోరమైన వైలెన్స్. ఆయన నమ్మకుంటే నువ్వు ఇల్లు కట్టుకుంటావు కానీ నీ ఇంట్లో నువ్వు ఉండవు, నువ్వు పెళ్లి చేసుకుంటావు కానీ నీ పిల్లం నీతో సంసారం చేయదు, వేరు. అంటే దేవుడి లక్షణాలు ఏవైతే ఈ యెహోవా అనే దేవుడికి ఉండాలో ఒక లక్షణం అందులో కనపడదు. అసలు ఏంటంటే యూదులు అనే వాళ్ళే యెహోవాను వదిలేస్తారు, పూజించరు, వేరే దేవతల్ని పూజిస్తారు. పాత నిబంధన మొత్తం ఇదే. అయితే నాకు ఇక్కడ ఏం ప్రశ్న వచ్చింది అంటే ఈయనే ఒరిజినల్ దేవుడు అయినప్పుడు ఈయన నేనే దేవుడిని అని ప్రకటించుకున్నాడు. అందున ఎవరికి అందరికి ప్రకటించాలి, కేవలం ఇజ్రాయేలీలు ఆ 12 తెగలకు మాత్రం. ఒక దేవుడు అనేవాడు ఒక జాతికి ఒక కులానికి ఉంటాడు.